ఆలస్యమైందా ఆచార్యపుత్ర? అంటే లేదు, కరెక్ట్ టైంకి వచ్చాం మనం. అండ్ ప్లీజ్ ఈ వీడియో మొత్తం స్పాయిలర్ ఫ్రీ రివ్యూ ఉండబోతుంది డెడ్పూల్ 3 మూవీ రిలేటెడ్. అండ్ వన్ మోర్ థింగ్, మనం వచ్చి డెడ్పూల్ 3 మూవీ ఇప్పుడు ఫినిష్ అయిపోయింది. సో డెడ్పూల్ 3 తర్వాత నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటి ఎంసీయూలో, ఐ మీన్ ఎక్స్మెన్ ఫ్యూచర్ ఏముంది, మ్యూటెంట్స్ ఫ్యూచర్ ఏముంది నెక్స్ట్ ఎంసీయూలో అన్న విషయంపై కూడా మనం ఇక్కడ మాట్లాడుకుందాం. సో మూవీ రివ్యూ అనేది అండ్ ఆ మూవీ గురించి మనం స్పాయిలర్ ఫ్రీగా మాట్లాడుకుందాం. ఒక 2 రోజుల వరకు ఏం టచ్ చేయం మనం స్పాయిలర్స్ గురించి, బికాస్ మీరు కూడా మూవీ ఎంజాయ్ చేయాలి కదా. మూవీ ఎంజాయ్ చేసేలాగానే ఉంది థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ కోసం. సో బకిల్ అప్, లెట్స్ హిట్ ద ఇంట్రో. Like you, be strong to hold the powers of the sun. To dream, believe in strength. Now I'm the only one. Only. ఓకే గాయస్, డెడ్పూల్ 3 మూవీ టోటలీ వర్త్, మీరు థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ చేసే మూవీ అన్నమాట. అండ్ ఈ మూవీలో టోటల్గా మన రియాన్ రెనాల్డ్స్ అండ్ హ్యూజ్ జాక్మెన్ టోటల్గా స్క్రీన్ని ఇది చేసుకున్నారు. ఐ మీన్ చాలా బాగా ప్రెజెంట్ చేశారు అండ్ స్క్రీన్ మొత్తం వారే అంతలాగా ఇది చేశారనమాట. అండ్ వన్ మోర్ థింగ్, మీరు డెడ్పూల్ 3 మూవీ చూడడం కోసం వెళ్తే మీరు వొల్వరిన్ ఫ్యాన్ బయటకు వస్తారు. బికాస్ ఈ మూవీలో వొల్వరిన్ గారి రోల్, హ్యూజ్ జాక్మెన్ రోల్ అంత బాగుంటుంది అండ్ అంత బాగా ఆడియన్స్ని కనెక్ట్ అవుతారన్నమాట. సో ఇది మనం చూడాల్సిన వొల్వరిన్ అని మనం ఎక్స్పెక్ట్ చేసే లోపే ఇంకా చాలా ఉంది. ఎందుకంటే కామిక్ యాక్యురేటెడ్ వొల్వరిన్ మనం ఇంతవరకు మూవీస్లో చూడలేదు. లైక్ వొల్వరిన్ అంటేనే కోయడం, గీయడం, చింపడం, పొడిచేయడం అండ్ కామిక్ యాక్యురేటెడ్ సూట్తో పాటు ఐ మీన్ బూతులు ఇస్తూ వొల్వరిన్ బూతులు ఇవ్వడం మనం వినలేదు, కానీ ఈ మూవీలో మనం వింటాం. అండ్ డెడ్పూల్ అయితే యాజ్ యూజువల్ తన పర్ఫార్మెన్స్తో చింపేశారు రియాన్ రెనాల్డ్స్ గారు. సో ఒక్క క్వశ్చన్ కూడా చెప్పాం. అండ్ ఫోర్త్ వాల్ని అయితే ఎన్నిసార్లు బ్రేక్ చేశారంటే మీ చెవుల్లో నుంచి రక్తం వస్తుందన్నమాట. సో అంత ఇదిగా ఫోర్త్ వాల్ని బ్రేక్ చేసి ధ్వంసం చేశారు ఇద్దరు. సో అండ్ వన్ మోర్ థింగ్ ఏమంటే మూవీ అప్ టు మార్క్ ఉంది, చాలా బాగుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఎలా అయితే మీరైతే సోనీ స్పైడర్ మ్యాన్ మనం చూసాం కదా ఫార్ ఫ్రమ్ హోమ్, ఆ మూవీలో అయితే సోనీ యూనివర్స్ను ట్రిబ్యూట్ ఇస్తూ ఎలా ఎంసీయూ టచ్ ఉంటుందో ఆ మూవీని ఇచ్చిన తర్వాత మనం ఎంజాయ్ చేసాం కదా, ఆ ఎంసీయూ టచ్ ఈ మూవీలో మిస్ అవుతుంది అనమాట. అదొక్కటే డ్రాబ్యాక్. అండ్ వన్ మోర్ థింగ్ ఏమంటే ఈ డెడ్పూల్ 3 మూవీ కంప్లీట్లీ ఫాక్స్ యూనివర్స్ను ట్రిబ్యూట్ ఇవ్వడం కోసమే తీశారు. అండ్ ఫ్యూచర్ కనెక్షన్ ఉంది, బట్ ఎక్స్పెషల్లీ చాలా బాగా, చాలా అందంగా, చాలా బ్యూటిఫుల్గా ఈ మూవీను ఫాక్స్ యూనివర్స్ ట్రిబ్యూట్ ఇచ్చారనమాట. అండ్ ఒక పాయింట్ ఏమిటంటే మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్లో ది ఫస్ట్ డెడ్పూల్ 3 మూవీ ఇంత ఆర్-రేటెడ్ ఉంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫుల్ బ్లడ్, ఎక్కడ చూడు బ్లడ్, ముక్కలు ముక్కలు చేయడం, కోసేయడం, మాట్లాడితే కోయడం, నిలబడితే కోయడం, బ్లడ్ ఎవ్రీవేర్, బ్లడ్, బాడీ పార్ట్స్, బూతులు. దీని అమ్మ అస్సలు మీరు ఫ్రెండ్స్తో వెళ్తే ఈ మూవీని బాగా ఎంజాయ్ చేశారు. సో థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ను మాత్రం మిస్ అవ్వదు డెడ్పూల్ 3 మూవీ. వన్ మోర్ థింగ్ ఏమంటే మూవీలో వచ్చి మిడ్ క్రెడిట్ సీన్ లేదు, సో వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ వన్ మోర్ థింగ్, ఫైనల్ పోస్ట్ క్రెడిట్ సీన్ ఒకటి ఉంది, కానీ అది మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ ఫ్యూచర్ ఏమిటి అనేది చూపించరు. జస్ట్ ఒక అది ఫన్నీ పోస్ట్ క్రెడిట్ సీన్, లైక్ డెడ్పూల్ మూవీలో మనం చూసాం కదా, సో అలాంటి పోస్ట్ క్రెడిట్ సీన్ అనమాట. సో మీరు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఆ ఫన్నీ పోస్ట్ క్రెడిట్ సీన్ చూడడం కోసం మీరు వెయిట్ చేయొచ్చు, కానీ అదేవిధంగా ఏమైనా కనెక్షన్ అది ఉంటుందా అన్నది మాత్రం మీరు హోప్స్ పెట్టుకోవద్దు. ఇవి రెండు నేను మీ టైం సేవ్ చేయడం కోసం చెప్పాను అనమాట. బట్ ఎంత ఫ్రీడమ్ దొరికినప్పటికీ ఏదో సంథింగ్ మిస్సింగ్ అనేది మీకు అనిపిస్తుంది. ఐ మీన్ డైహార్డ్ ఫ్యాన్స్ కి అనిపించవచ్చు, ఇది రెగ్యులర్ ఫ్యాన్స్ అయితే వెళ్ళి మూవీని బాగా ఎంజాయ్ చేయొచ్చు. ప్రీవియస్ మనం మూవీస్ చూడకుండా వెళ్తే ఈ మూవీ అర్థమవుతుందంటే అలా ఏం కాదు. టోటల్లీ న్యూ కమర్స్, న్యూ బిగినర్స్ కి కూడా వెళ్ళి మూవీ డైరెక్ట్ గా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అండ్ వన్ మోర్ థింగ్, నేను ఎక్స్పెక్ట్ చేసినంత టీవీఏ రిలేటెడ్ పోతుంది అని మనం అనుకున్నాం కదా, సో అంతగా ఏం లేదన్నమాట. బట్ ఈ మూవీలో వచ్చి దాన్ని కూడా బాగా యూజ్ చేసుకున్నారు, ఒక సోర్స్ మాదిరి. ఐ మీన్ జస్ట్ టీవీని ఎలా యూజ్ చేసుకున్నారంటే ఇది వచ్చి డెడ్పూల్ అండ్ ఫాక్స్ యూనివర్స్ ను ఎంసీ యూనివర్స్ లో కనెక్ట్ చేయడం కోసం మాత్రం యూజ్ చేసుకున్నారు. స్పాయిలర్స్ ఇవ్వడం లేదు, జస్ట్ మీకు రెఫరెన్స్ గా చెప్తున్నాను. అండ్ వన్ మోర్ థింగ్, నేను వచ్చే క్యామియోస్ గురించి చెప్పాను, వేరియంట్స్ గురించి చెప్పాను. ఎందుకంటే మీరు ఎక్స్పెక్ట్ చేసిన వేరియంట్స్ తో పాటు ఎక్స్పెక్ట్ చేయని అన్ఎక్స్పెక్టెడ్ వేరియంట్స్ కూడా ఎన్ని క్యామియోస్ ఉన్నాయంటే మీరు లెక్క పెట్టుకుంటూ కూర్చుంటే మూవీ ఫినిష్ అవుతుంది అనమాట. అన్ని క్యామియోస్ ఉన్నాయి ఈ మూవీస్ లో. సో టోటల్ గా ఇట్స్ వర్తీ మూవీ.
లైక్ చాలా బాగా మీరు ఎక్స్పెక్ట్ చేయలేరన్నమాట. సో అంత బాగా ఇచ్చారు. అండ్ ఆ తర్వాత మనం ఏం ఆలోచించాలంటే మెయిన్ పాయింట్ షాన్ లీవ్, ఈ మూవీ డైరెక్టర్. యాక్చువల్లీ ఈయన వచ్చి రియల్ స్ట్రేంజ్ థింగ్స్ అండ్ యాడమ్ ప్రాజెక్ట్ లాంటి మూవీస్ తీశారన్నమాట. ఈయనకు బాగా తెలుసు సూపర్ హీరోస్ మూవీను హ్యూమర్తో బ్లెండ్ చేసి ఎలా పర్ఫెక్ట్ అవుట్పుట్ని తీసుకురావాలో. అండ్ ఫ్రీ గాయ్ కూడా ఈయన తీశారు ర్యాన్ రెనాల్డ్స్తో. సో ఈయనకు వచ్చి హ్యూజ్ జాక్మాన్తో అండ్ ర్యాన్ రెనాల్డ్స్తో మంచి క్లోజ్ బాండింగ్ కూడా ఉంది. సో ఆ బాండింగ్ అవుట్పుట్ అనేది ఈ మూవీలో కనిపిస్తుంది. అండ్ ఈ మూవీ రైటర్స్లో మన ర్యాన్ రెనాల్డ్స్ గారు కూడా ఒక చేసుకున్నారనమాట డైలాగ్ ఇంప్రూవేషన్ చేయడంలో. అండ్ ర్యాట్రీస్, పాల్ రింగ్స్ అండ్ జెట్ వెల్స్తో పాటు షాన్ లీవ్ కూడా ఈ మూవీ రైటింగ్ పై వర్క్ చేశారు. బట్ ఎస్పెషల్లీ మన ఓల్డ్ డెడ్ పూల్ రైటర్స్ అయిన ర్యాట్రీస్ అండ్ పాల్ రింగ్స్ చాలా బాగా వర్క్ చేశారు. ఓకే, నౌ నెక్స్ట్ వచ్చి మనం ఏం మాట్లాడుకుందామంటే MCU నెక్స్ట్ స్టెప్ ఏమిటి ఆఫ్టర్ దిస్ హ్యూజ్ అండ్ మ్యాసివ్ హిట్ ఆఫ్ డెడ్ పూల్ 3 అండ్ మ్యూటెంట్స్ ఫ్యూచర్ ఏమిటి, ఎలా అండ్ ఎక్కడ ఫిట్ చేయబోతున్నారు మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లో అన్న విషయంపై కూడా మనం మాట్లాడుకుందాం. బికాస్ కెవిన్ ఫైగి డెడ్ పూల్ 3 మూవీ చాలా ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు అండ్ ఇచ్చే టైంలో వచ్చి ఇంటర్వ్యూస్ చాలా క్వశ్చన్స్ అడిగారనమాట. సో వాటికి కూడా ఆయన చాలా పేషెన్స్ గా ఆన్సర్ కూడా ఇచ్చారు, వాట్స్ గోయింగ్ ఆన్ అండ్ హౌ ఇట్స్ గోయింగ్ టు బి అని. సో లైక్ మనం ఇప్పుడు మాట్లాడుకుంటే కెవిన్ ఫైగి ప్రకారం కెవిన్ ఫైగినే కన్ఫర్మ్ చేశారు మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లో మ్యూటెంట్ సాగాను కన్ఫర్మ్ చేశారు ఆయన. బికాస్ MCU దగ్గర నా ఆల్ కాపీ రైట్స్ వచ్చేసాయి వారి క్యారెక్టర్స్, లైక్ ఇవన్నీ మొత్తం ఫాక్స్ దగ్గర ఉన్నాయి కదా. సో అవన్నీ వాళ్ళ దగ్గర తిరిగి వచ్చేసింది. నౌ దే కెన్ యూజ్ దెమ్ ద వే దే వాంట్ అఫీషియల్లీ. అండ్ అఫీషియల్లీ మ్యూటెంట్ సాగా స్టార్ట్ అయింది విత్ డెడ్ పూల్ అండ్ వుల్వరిన్ మూవీతో అన్న మాట కూడా ఆయన కన్ఫర్మ్ చేశారు. సో ఇట్స్ ఆన్ బోర్డ్, వెల్కమ్ టు మ్యూటెంట్స్. సో ఇక్కడ నుంచి మ్యూటెంట్ సాగా కనెక్షన్ స్టార్ట్ అవుతుంది విత్ MCU. అండ్ ఓల్డ్ ఫాక్స్ క్యాస్ట్ మొత్తం, ఎక్స్మెన్ క్యాస్ట్ మొత్తం ఆర్ న్యూ క్యాస్ట్ మొత్తంతో తీస్తున్నారా అనే విషయంపై ఇది కన్ఫర్మ్ చేయలేదు. బట్ అవెంజర్స్ లాగా ఎక్స్మెన్ టీమ్ ను MCU సీక్రెట్ టైమ్ లో ఇంట్రడ్యూస్ చేసేసారు. సో నౌ తర్వాత నెక్స్ట్ ఏమిటి, MCU మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లో ఎక్స్మెన్ అయితే ఎంటర్ అయిపోయారు. నెక్స్ట్ వాళ్ళ టీమప్, వాళ్ళ మూవీస్ కూడా ఉంటాయి. ఆ తర్వాత ఏమిటి, ఫ్యాన్స్ ఏం ఫీస్ట్ ఇవ్వబోతున్నారు అని అడిగితే ఫ్యాన్స్ మోస్ట్ అవైటింగ్ కామిక్ యాక్యురేటెడ్ ఎక్స్మెన్ వర్సెస్ అవెంజర్స్ మనం చూస్తామన్న మాట కూడా ఇక్కడ వచ్చింది. టు జస్టిఫై దిస్ ఎంట్రీ, దిస్ ఈస్ గోయింగ్ టు బి హ్యూజ్ అన్నమాట. అండ్ మనం జస్ట్ ఇమాజిన్, మనం కామిక్స్లో అండ్ యానిమేషన్లో సిరీసెస్లో మాత్రమే చూసాం అనమాట ఇది. బట్ ఆన్ స్క్రీన్ లైవ్ యాక్షన్లో ఇది ఒక హ్యూజ్ కాబోతుంది. ఐ మీన్ లైక్ అవెంజర్ ఎండ్ గేమ్ లెవెల్ మూవీ కరెక్ట్గా చేస్తే అవుతుంది అనుకోండి. ఇది మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లో MCU మ్యూటెంట్ ఫ్యూచర్ ఏమిటి, ఆ మ్యూటెంట్ ఎరా మొదలవడం, ఆ సాగా మొదలవడం అనమాట. నౌ వెళ్తూ కెవిన్ ఫైగి కూడా నోవా మూవీని కూడా కన్ఫర్మ్ చేశారు. అండ్ బ్లేడ్ మూవీ అండ్ తన టీం కోసం అయితే నేను ఇక్కడ వెయిటింగ్ డార్క్ MCU ఫ్యాన్స్. బికాస్ బ్లేడ్ మూవీ పోస్ట్ పోన్ అవుతుంది. బ్లేడ్ మూవీ కూడా ప్యూర్ R-rated. సో కలుద్దాం మనం నెక్స్ట్ వీడియోతో. సో నెక్స్ట్ వీడియోలో మనం వచ్చి మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ మొత్తం పోస్ట్ క్రెడిట్ సీన్స్ ఎలా కనెక్టెడ్ ఒకటితో దానితో ఒకటి అన్న విషయంపై మనం ఒక వీడియో చేద్దాం, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అది. సో కలుద్దాం మరొక వీడియోతో. అంటిల్ దెన్ బై బై, స్టే సేఫ్.